బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విషయంలో భాగంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో అందరూ మండల పరిషత్ సిబ్బంది అధికారులతో ఇక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ప్రతిజ్ఞ ఏంటంటే, నా గ్రామంలో కానీ, నా కుటుంబంలో కానీ, ఇక నా చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా నేను చూస్తాను. బాల్య వివాహ రహిత సమాజాన్ని సృష్టించే వ్యవస్థలో భాగంగా నేను కూడా భాగస్వామిని అవుతాను అని చెప్పేసి నేను ఇక్కడ మండల పరిషత్తులో మేము ఇక్కడ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పటికీ నేటికి కూడా ఇంకా చాలా చోట్ల మరి బాల్య వివాహాలు జరుగుతున్నట్టు మనకి విషయం తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకూడదు. బాల్య వివాహాల వల్ల చాలా అనర్థాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. మరి బాల్య వివాహాలు జరిగినట్టయితే దాన్ని వెంటనే సంబంధిత శాఖ కానీ, అధికారులు కానీ తెలియజేసి అక్కడ జరగకుండా నా వంతుగా నేను బాధ్యతతో నేను పనిచేస్తానని చెప్పేసి మరి ఎల్కోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మండలంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి నేను సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. బాల్య వివాహాలు జరిగే పరిస్థితి ఉన్నట్టయితే, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ మండలంలో ఎల్కోట మండలానికి సంబంధించి మరి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ, తర్వాత తహసీల్దార్ గారికి కానీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నాకు కానీ, లేదంటే ఐసీడీఎస్ సూపర్వైజర్స్, తర్వాత ఐసీడీఎస్ పిఓ గారు ఉంటారు, వారికి కానీ ఎవరికి తెలియజేసినా మేము ఇమ్మీడియట్గా స్పందించి సదరు బాల్య వివాహం అడ్డుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.